సువార్త దీపము యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున సువార్త దీపం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో ఆది కాండము ధ్యానంలో మనం ఉంటుండగా, అలాగే 3వ అధ్యాయంలోకి మనం ఈరోజు ప్రవేశిస్తున్నాము. ఈ యొక్క 3వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క మర్మాలను మనం లేఖనానుసారంగా మనం పరిశీలన చేసుకుంటూ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకసారి లేఖనాలను మనం ఆలోచన చేసినట్టయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనము చదువుకునే ముందుగా 3వ అధ్యాయం ఆది కాండము 3వ అధ్యాయం మొదటి వచనం మనం ఒకసారి చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. 3వ అధ్యాయం మొదటి వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉన్నది. దేవుడైన యెహోవా చేసిన భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్పము. మనం ఈ రోజున ఎన్నో సర్పాలను మనము చూస్తూ ఉంటాము. అవి భూమి మీద ప్రాకుసు వెళుతూ ఉంటాయి. వాటిని మనం పాములు అని కూడా అంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క గ్రంథంలో ఈ యొక్క సర్పము మొట్టమొదట ఏ రూపంలో ఉన్నది అని ఆలోచన చేసినట్టయితే, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవుడైన యెహోవా చేసిన భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము యొక్క అసలు స్వరూపము జంతు స్వరూపము. జంతు స్వరూపంలో ఉన్నటువంటి యొక్క సర్పము ఆది కాండంలో 3వ అధ్యాయం మొదటి వచనంలో జంతు రూపంలో ఉన్నది. అయితే ఈ యొక్క సర్పమంట ఏం చేసి ఉంది అని మనం 3వ అధ్యాయంలో మనం వెళ్ళబోయే ముందుగా అక్కడ యొక్క అవ్వం దగ్గరకు వచ్చి అక్కడ సర్పము కొన్ని మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అయితే దీనికి యుక్తి గలదై ఉండేను అంటున్నాడు. అంటే జంతువుగా ఉన్నటువంటి సర్పము యుక్తి గలదై ఉండెను, తెలివి గలదై ఉండెను, కొద్దో గొప్ప జ్ఞానం గలదై ఉన్నది. అయితే తెలివి కలిగినదే, మంచి తెలివి కలిగినది. కానీ ఈ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అంటూ ఉన్నాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. మరి ఆది కాండం 3వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడైన యెహోవా చేసిన భూ జంతువులలో సర్పము యుక్తి కలదై ఉండేది అంటున్నాడు. మరి కుయుక్తి అనేది ఎక్కడ నుండి వచ్చింది అని మనం దేవుని లేఖనానుసారంగా పరిశీలన చేసుకుందాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. గమనించండి ప్రియమైన దేవుడి యొక్క వాక్యంలో ఏమేమి రాయబడి ఉందంటే, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను. ఇట్లా కొన్ని అధికారముల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ యొక్క అధికారములన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా లేకపోతే దేవుని ద్వారా కలిగినవని మరి గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మరి ఈ యొక్క అధికారానికి యొక్క సర్పానికి ఉన్నటువంటి ఒక లింక్ ఏమిటి అని మనం ఆలోచన చేసినట్టయితే చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను.
పరలోకములో దేవుని యొక్క సింహాసనము వద్ద దేవదూతలుగా ఉన్నటువంటి వారు అనేక రీతిలో అనేక కోట్ల కొలదిగా ఉన్నారు. వారు 3 విభాగింపబడి ఉన్నారు. దేవుని స్తుతించేవారు, వార్తలు తెచ్చేవారు, మరి దేవుని యొక్క మహిమను లేకపోతే ఆయా తన దేవతలలో ఉన్నటువంటి మిఖాయేలు అనేటువంటి దేవదూత ఒక యుద్ధం చేయటానికి వారి యొక్క సమూహము ఆ రకంగా యుద్ధాలు చేయటానికి నింపబడి ఉన్నారు 3 విభాగాలుగా. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానములైనను, అధికారములైనను. అక్కడ కొన్ని అధికారములు ఉన్నవి. దేవుని యొక్క సింహాసనం ఉంది. ఇదే ఒకసారి ఆలోచన చేసినట్టయితే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవదూతలు ఏం చేశారంటే పాపము చేశారంట. పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, వారు ఏ పాపం చేశారు అంటే అదిగో అక్కడ చెప్పబడి ఉన్నావు కదా, అది సింహాసనములైనను, ప్రభుత్వములైనను. సో దేవుని యొక్క సింహాసనమును కోరుకున్నాడేమో. దేవుని స్థానంలో నేను ఉన్నానని గర్వించాడేమో ఒక సమూహము, ఒక దూత సమూహము గర్వించి దేవుని యొక్క స్థానంలో నేను పూజను అందరాలి, నేను ఆరాధన అందుకోవాలనేటువంటి దుర్బుద్ధితో దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపము చేసి పరలోకములో ఏదైతే ఉందో ఆ పరలోకాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాము. అందుకే ఒకసారి చూసినట్టయితే యోధా పత్రిక 6వ అధ్యాయంలో అంటున్నాడు, మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనగా తమ నివాస స్థలమును విడిసిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక నిత్య పాశములో ఆయన బంధించి భద్రము చేసిన ఉంటున్నాడు. ఇక్కడ ఆ యొక్క ప్రధానత్వాన్ని కోల్పోయాడు. ఒక వ్యక్తి, ఒక దేవదూత మాత్రమే కాదు, తనతో పాటు కొంతమంది సమూహమును, కొంతమంది సైన్యంతో కూడా పాపంలో నుండి పాపము చేయటం ద్వారా వారందరూ కూడా దేవుడు ఏం చేశారంటే కట్టికల ఆ చీకటి బిల్లంలోనికి త్రోసివేసినట్టుగా మనం ఇక వాక్యం మనకు స్పష్టత ఇస్తుంది. అయితే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, మరి దేవుడు అతడు శిక్ష విధించాడు అని ఈ యొక్క వాక్యం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోపడుకున్నట్లు, అపవాదికి దేవుడు ఏం చేశాడంటే వేయించాడు, శిక్ష వేసి అదిగో మీరు ఆ యొక్క చీకటి గల ఆ యొక్క బెలంలోనికి మీరు వెళ్ళండి అని దానికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే తర్వాత ఏం జరిగిందో ఆలోచించినట్లయితే యోబు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో అంటూ ఉన్నాడు, అంటే ఒక కోణంలో మనం చక్కగా అర్థం చేసుకుంటే దేవుని యొక్క సింహాసనాన్ని కోరుకొని, దేవుని యొక్క ఆరాధనను కోరుకొని, దేవుని యొక్క అధికారమును కోరుకున్నటువంటి యొక్క సమూహము, దూతల సమూహము పాపము, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క దేవునిలో ఉన్నటువంటి తన యొక్క ఉద్దేశాన్ని సమస్తం కూడా లెక్క చేయకుండా దేవునికి ఎదురు తిరిగి ఆ యొక్క మిఖాయేలు దూతతో యుద్ధము చేసి భూమి మీద పడవేసినట్టుగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ అంటాడు 1 తిమోతి 3:6లో అంటున్నాడు, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుతున్నాడు. సో అపవాదికి గర్వం వచ్చింది, గర్వాంధుడై దేవుడికి ఎదురు తిరిగి దేవుడి యొక్క సింహాసనాన్ని కోరుకొని దేవుడికి కలిగినటువంటి యొక్క ఆరాధన తను పొందాలని ఆ సింహాసనం మీద కూర్చొని మరి ఎదురు తిరిగినట్టుగా చూస్తే దేవుడు ఆ యొక్క సమూహమునకు, ఆ దూతకు మరి శిక్ష వేసినట్టుగా మన యొక్క తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టత ఇస్తూ ఉంది. అందుకే
మరి తర్వాత ఏం జరిగిందంటే ఇదిగో ఆదికాండం 3వ అధ్యాయం మనం చూస్తాం. దేవుడైన యెహోవా చేసిన భూ జంతువులలో సర్పము యుక్తి కలిగే ఉన్నది, తెలివి కలిగినది ఉన్నది. కానీ అది అప్పటివరకు జంతువుగా ఉన్నది. జంతు స్వరూపంగా ఉన్నటువంటి ఒక సర్పము మామూలుగానే ఉన్నది. తనలో తెలివైతే ఉన్నదే కానీ దానిలో ఎటువంటి కుయుక్తి అనేది లేదు. కానీ ఈ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అంటున్నాడు. ఎందుకు ఈ కుయుక్తి అనేటువంటి వచ్చింది అంటే ఈ యొక్క అపవాది అనేటువంటి వాడు యొక్క జంతు రూపంలో ఉన్నటువంటి యొక్క సర్పమును ఆవాహించి ఆ యొక్క కుయుక్తితో హవ్వను మోసపరిచినట్లు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే సర్పము తన కుయుక్తి చేత జంతు స్వరూపంగా ఉన్నప్పుడు కాదండి. అంటే జంతు స్వరూపంగా ఉన్నప్పుడే ఆ యొక్క సర్పముని ఈ యొక్క అపవాది ఆవాహించి మరి ఆ యొక్క హవ్వను మోసపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అందుకే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో 2వ భాగంలో అంటూ ఉన్నాడు, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. చూడండి, అంటే కుయుక్తి ఆ యొక్క సర్పము, ఆ యొక్క అపవాది సర్పము అనేటువంటి జంతువులోకి ప్రవేశించి ఈ మాట పలుకుతున్నది. ఏమని పలుకుతున్నదంటే, ఇదిగో అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. వాస్తవంగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ చెట్ల ఫలములన్నింటిని కూడా మీరు తినవచ్చు, కానీ ఆ మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలములు కూడా మీరు తినకూడదు. అది దాని దినమున మీరు చచ్చెదరని మరణ శాస్త్రాన్ని వ్రాశాడు. కానీ ఇక్కడ వచ్చి ఏమంటున్నాడంటే, ఈ చెట్ల ఫలము దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు మీకు చెప్పానా అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ మాట అనేటప్పుడు అది ఎలాగొచ్చింది? ఏదైనా తోటలోకి ఎలా ప్రవేశించింది? ఎవరి అధికారంతో వచ్చింది? దేవుడు పంపాడా? కావాలని పంపాడా? మనుషులు పాపం చేయాలని దేవుడు పంపాడా? కాదు. ఒకసారి లేఖనాలను పరిశీలన చేసుకున్నట్టయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది అంట భూమిలో అటు ఇటు తిరుగుచు వచ్చానని మరి దేవుడికి సమాధానం చెప్పుతున్నట్టుగా మనం యోబు గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఆ రకంగా తిరుగుతూ ఉన్నటువంటి యొక్క అపవాది ఏం జరిగిందంటే ఏదైనా తోటలకు ప్రవేశించింది. అయితే ప్రవేశించడానికి ద్వారం కావాలిగా. ప్రవేశించాలి అంటే తలుపు తెరిచి ఉండాలా? తెరిచి ఉంచాలి. తెరిచి ఉందా? మరి ఏదైనా తోటకు తలుపు దేవుడు వేశాడా ముందు? వేయలేదా అని మనం ఆలోచన చేసినట్టయితే, ఇదిగో ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకును తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమునకు కాచుటకు ఇటు అటు తిరుగుతున్న కట్టె జ్వాలలను నిలువబెట్టెను. 3వ అధ్యాయం 24వ వచనం చివరి భాగంలో అక్కడ 24వ వచనంలో అంటూ ఉన్నాడు, ఏమన్నా దేవుడు ఆదాము అవ్వ గారు పాపం చేసిన తర్వాత అక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అక్కడికి వెళ్లకుండా ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గమును పెట్టాడంట. అంటే నువ్వు ప్రవేశించాలి అంటే ఆ ఖడ్గము ఎలా అంటే ఆ ఖడ్గం నిన్ను కోసేసిద్ది. కానీ ఇది ఎప్పుడు పెట్టాడంటే ఆదాము అవ్వ గారు పాపం చేసినప్పుడు పెట్టాడు, అంతకుముందు పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదు? అక్కడ ఏమన్నాడు? పోవు మార్గంలో కాచుటకు అన్నాడు. కానీ వాస్తవంగా ఒకసారి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటున్నాడు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సిద్ధపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. అంటే అప్పటి వారికే కాపు కాసింది ఎవరు? కాపుదలగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే ఆదాము గారు అవ్వ గారు ఆ యొక్క తోటకు కాపుగా ఉన్నారు. కాచుటకు దానిని సిద్ధపరచుటకు దేవుడు ఎన్నుకొని లేకపోతే దాని యొక్క సర్వము కూడా దానికి అధికారము
అవ్వముగా ఆ యొక్క ఆదాము గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అప్పటి వరకు తోటమాలిగా మొదటి తోటమాలిగా ఉన్నటువంటి ఇక ఆదాము గారు ఇక్కడ చూస్తున్నాం, ఏదైనా తోటను సిద్ధపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను అంటున్నాడు ఆ యొక్క ఆదాము గారిని. అయితే ఇక్కడ ఆదాము గారు పాపం చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇదిగో కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగులాడుతున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టను. ఇటు కత్తిపోతుంది, ఇటు కత్తిపోతుంది. కత్తిపోసినప్పుడు ఏమవుతుంది, దానిలో ప్రవేశించాలంటే ఈ కత్తి వచ్చి కట్ చేసింది, ఇటు నుంచి వచ్చే కత్తి కట్ చేసింది. కానీ అంతకుముందు దానిని దేవుడు పెట్టలేదు. కారణం ఏంటంటే కాపుదలగా ఆదాము అవ్వమ్మ గారు ఉన్నారు. అంతేకాకుండా వారు పరిశుద్ధతగా ఉన్నారు, పాపం అంటే ఎరిగినటువంటి వారే ఉన్నారు. మహిమ ఒక విధంగా చూసినట్టు వారు దేవుని యొక్క మహిమతో ఉన్నటువంటి వారే ఉన్నారు. కాబట్టి వారు దేవుడు ఆ యొక్క ద్వారమును తెరిచే ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటాం గ్రంథము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు మనం ఆలోచన చేసినట్టయితే అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ యోబు గ్రంథం 2వ అధ్యాయంలో, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టత ఇస్తుంది. అపవాది అనేవాడు ఏదైనా తోట ఎలా ప్రవేశించాడంటే, ఇదిగో ఆదాము అవ్వమ్మ గారు యొక్క నిర్లక్ష్యం ద్వారా, ఆదాము అవ్వమ్మ గారి యొక్క నిర్లక్ష్యం వహించి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలియకుండా ఉండటం వలన అక్కడ ఆ యొక్క అపవాది ఏదైనా తోటలోకి ప్రవేశించి మరి అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చి ఈ మాట పలుకుతున్నది. ఏమని పలుకుతున్నదంటే, ఇదిగో అది ఆ స్త్రీతో, నిజమా ఈ తోట చెట్లను దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అప్పటి వరకు ఎవరు కూడా రానటువంటి ఆ యొక్క ప్రదేశంకు మూడవ వ్యక్తి వచ్చినప్పుడు, అది కూడా తన మధ్య సంచరించు జంతు మాట్లాడుతున్నప్పుడు, అప్పటి వరకు జంతువు మాట్లాడలేదు. జంతు స్వరూపంగా ఉన్నటువంటి సర్పము జంతువు మాట్లాడుతుందా? దేవుడు ఆజ్ఞయిస్తే మాట్లాడిద్ది. కానీ జంతువు మాట్లాడే విధానం అక్కడ లేదు. కానీ జంతువు జంతు స్వరూపంలో ఉన్నటువంటి సర్పము మాట్లాడుతున్నది. ఎలా మాట్లాడుతున్నదంటే, అపవాది అనేటువంటి వాడు ఆ యొక్క సర్పరూపంలో ఉన్నటువంటి జంతు స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క సర్పాన్ని ఆవహించి మరి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, ఏమని అంటున్నాడు, అది ఆ స్త్రీతో, ఇది నిజమా ఈ తోట చెట్ల ఫలంలోనే దేని ఫలంలోనూ మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పంతో నేను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అప్పటి వరకు ఆ యొక్క జంతు స్వరూపంలో ఉన్నట్టు సర్పాన్ని వారు చూస్తూనే ఉన్నారు. వారు ఆ యొక్క జంతు స్వరూపంలో సర్పాన్ని కూడా ఏలికగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క జంతు స్వరూపంలో ఉన్నట్టు సర్పం మాట్లాడుతున్నదో అవ్వమ్మ గారికి ఆలోచన రావాలి, ఇదేంటి జంతువు మాట్లాడుతున్నది, ఎవరు నువ్వు అని అడగాలి కదా. ఈ యొక్క జంతువుల ఎందుకు వచ్చావు నువ్వు, నువ్వెవరు అని అడిగితే సమాధానం ఎలా ఉండేదో. కానీ అక్కడ ఆ ప్రశ్న వేయకుండా అవ్వమ్మ గారు ఏం చెప్తుందంటే, అపవాదం వేసిన ప్రశ్నకు సమాధానం చెప్తుంది. ఇది నిజమా అంటే కాదు ఇదిగో ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తుందంటే అవ్వమ్మ గారు, ఇదిగో అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలంలో వచ్చి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో నేను. అందుకు సర్పము, మీరు సావనే సావరు, ఏలైనగా మీరు వాటి తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలలో ఉందిరనియో దేవునికి తెలియనని తెలుసులు చెప్పగా. అంటే వీళ్ళు కాక ఏదైతే తినకూడదని చెప్పాడో ఆ యొక్క చట్టఫలములు తింటే మీరు దేవతల వల్లే ఉంటారని అక్కడ ఒక కుయుక్తిని సర్పరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క జంతు స్వరూపంలో ఉన్న సర్పంలో ప్రవేశించి మరి ఈ యొక్క మాటలు మాట్లాడుతున్న అపవాది. ఆలోచన రావాలిగా, కానీ రాలేదు అవ్వమ్మ గారికి.
అదే ఏమంటున్నాడు అక్కడ, దేవత వలె ఉందరని దేవుడికి, అంటే అది ఆ పండు తింటే మీరు దేవతల వల్ల అవుతారని దేవునికి కూడా తెలుసు. దేవునికి కూడా తెలిసి కూడా మిమ్మల్ని ఆ పని చేయొద్దని చెప్పాడంటే మిమ్మల్ని మోసపరుస్తున్నాడు దేవుడు అనే విధంగా చలవిస్తూ ఆ యొక్క మాటలు మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసినట్టయితే అప్పుడు ఏం జరిగిందో మనకు చూస్తూ ఉంటాము. ఏమని, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదైన వినుట చూసినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను, అతడు కూడా తినను. తన కుయుక్తి ద్వారా ఏం చేసిందంటే అపవాది ఆ యొక్క ఏమని మూడు ఆశ చూపెట్టింది. నేత్రాశ, జీవపుడంబము, శరీరాశ అనేటువంటి ఇక 3 ఆశలను ఆ యొక్క అవ్వమ్మగారులు కల్పించి ఆ యొక్క పండు తినే విధంగా ప్రేరేపించి ఆ పండు తినటానికి కారణమయ్యి పండు తిని ఆ యొక్క కోసుకొని అవ్వమ్మగారు తినడమే కాకుండా తన భర్త అయిన ఆదామునకు ఇచ్చను అని రాయబడింది. ఆదామునికి ఇచ్చినప్పుడు ఈ పండు ఎక్కడదని ఆదామైన అడగాలి కదా. ఎవరు ఈ పండు తీయమన్నారు, కొయ్యమన్నారని అడగాలి కదా. అడగకుండానే ఆదాము గారు ఆ పండు తిన్నట్టుగా మనం చూస్తున్నాము. ఏమైంది అప్పుడు చూస్తాం. 7వ వచనంలో, అతడు కూడా తినను, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు చుట్టి తనకు కచ్చడములు చేసుకునేది అంటున్నాడు. కాబట్టి మహిమతో ఉన్నటువంటి, లేకపోతే దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క నరులు సర్పము అపవాది తన యొక్క కుయుక్తి జంతు స్వరూపంగా ఉన్నటువంటి సర్పంలోనికి ప్రవేశించి మానవులలో ఉన్నటువంటి యొక్క వారిని ఎలా మోసపుచ్చిందో, తన కుయుక్తిని ఎలాగా ప్రయోగించిందో చూస్తే మనకు యొక్క పాపం రావటానికి తన యొక్క ప్రేరేపణ ఎలాగ కలిగించిందో దేవుని వాక్యం స్పష్టత ఇస్తుంది. వాస్తవంగా మనం చూసే సర్పము ఆది కాండంలో ఉన్నటువంటి సర్పరూపం కాదు. ఆ సర్ప